1 సెకండ్ చూపని అప్పుడే ఓకే ఒక్క నిమిషం అమ్మా. ముందుకు రండి అమ్మా. మా కింద అండి ఫుల్ డార్క్గా అయిపోయినట్టుంది మామ. చెప్పండి అని చెడుకొచ్చే లోపే ముందుగానే నొక్కు అది. వైర్లు మరి కింద ముందు పండి అడ్డండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా ఈ సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూడడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఎంతోమంది మహిళా లబ్ధిదారులు ఈ వస్తున్నటువంటి స్కీమ్స్ అన్నింటిలో కూడా ఉమెన్ బెనిఫిషరీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఫ్యామిలీస్లో ఎస్పెషల్లీ మహిళలందరూ కూడా తోటి అక్క చెల్లెమ్మలందరూ కూడా జగనన్నకి మంచి ఆశీస్సులు ఇవ్వటము, వాళ్ళు జగనన్న చేస్తున్న మంచిని గురించి వాళ్ళు ఎంతో సంతోషపడి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం కనపడుతూ ఉంది. అయితే ఒకవైపున మన జగనన్న చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ మంచి చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మరొక వైపున చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఇక ఏదో ఒకటి ఈరోజు వాళ్ళకి ఎలా ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి ఏమీ కూడా తోచక సంక్షేమ పథకాలని ప్రశ్నించలేక, ఎందుకంటే ఈ సంక్షేమ పథకం కరెక్ట్ కాదని చెప్పే పరిస్థితి కాదు. ఎందుకంటే ఇంత మేలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి ప్రజలు ఎంత మద్దతు ఉన్నారనేది మనకు జగనన్న మీద ప్రజలందరూ చూపిస్తున్నటువంటి అభిమానము అలాగే ఆశీస్సులు మనకు ఈ గడప గడపలో అర్థమవుతా ఉంది. అయితే మరి ఇవన్నిటినీ క్వశ్చన్ చేయలేక ఏం చేయాలో అర్థం కాక చిన్న వాటిని పట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వారు రాజకీయం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు జగనన్న ఈరోజు ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, 3 ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేయాలి. ఈ 3 ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేస్తే రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని జగనన్న భావిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాలు బాగుపడడం వారికి ఇష్టం లేదు. ఈరోజు మరి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక అమరావతి పేరుతో ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. పాదయాత్ర అందరికీ కూడా తెలుసు, ఇది చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తుంది. దీనికి ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు అనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి ఈ విధంగా రకరకాల ఏదో ఒక కారణాలు ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకురావడము, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడము, ఒక రాంగ్ మెసేజ్ని పబ్లిక్ పంపిస్తూ అందరూ బాగుండాలనే ఒక ఆలోచనతో జగనన్న తీసుకున్నటువంటి ఒక మంచి అడుగుల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కాకుండా వాళ్ళు ఈరోజు దాని మీద బురద జల్లుతూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఒక దూరంలో వెళ్తున్నారో అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఎవరు కూడా లేరు. ప్రజలందరూ కూడా జగనన్న నాయకత్వానికి మద్దతుగా ఉన్నారు. అందులో ముఖ్యంగా రాష్ట్రంలోని మహిళలందరూ కూడా జగనన్నకు
ఎప్పుడూ కూడా మేము అండగా ఉంటాము. ఇంత మంచి చేస్తున్నటువంటి మనసున్న ముఖ్యమంత్రి ఎప్పుడూ కూడా మా తోబుట్టులాగా మా కష్టాల్లో ఒకరిలాగా మాకు తోబుట్టయి అండగా ఉన్నటువంటి జగనన్నకు ఎప్పుడూ మేము మద్దతుగా ఉంటామని ఈ గడప గడపల ప్రజలందరూ కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.